హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. రాయపాటి అరుణ ఈవిడ గురించి మనం చెప్పుకోవాలంటే అబ్బబ్బబ్బబ్బా అసలు ఏమీ లేదు అక్కడ. అంతా తుస్. ఈవిడికి పార్టీలో అధికారం లేదు, ఊళ్ళో పరువు లేదు, ఇష్టం వచ్చినోడల్లా తంతే హాస్పిటల్లో పెడతాం. ఈవిడ బ్రతికే ఒక ఫుట్బాల్ ఏం చేస్తుంది, తన్నిని ప్రతిసారి సౌండ్ చేస్తుంది, డుబ్బుక్ డుబ్బుక్ అని. కానీ రాయపాటి అరుణ ఏం చేస్తుంది, ఎవడన్నా ఏదన్నా అడగగానే ఎవడెప్పుడు అడుగుతాడా అని ఎదురు చూసి దానిపైన ఏదో మాట్లాడుతూ ఉంటది, నోరు పారేసుకుంటా ఉంటది. ఇటువంటి రాయపాటి అరుణ గురించి మళ్ళీ ఈరోజు ఒక వీడియో చేస్తున్నందుకు నేను చాలా మిక్కిలి చింతగ్రస్తుడనై తన పైన కొన్ని కామెంట్స్ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఇది నా కామెంట్స్ కాదు, ప్రజల కామెంట్స్. ఓకే, మధ్యలో ఫోన్ రాకుండా ఉండాలని మనసారా కోరుకుంటున్నా. ఫోన్ వస్తే మాత్రం నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాను. అయితే రాయపాటి అరుణ మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పైన అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసే అంత సీన్ ఉందా అంటే, నోట్లో నాలుగే కదా, ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిప్పేస్తే సరిపోతుంది అనుకుంటుంది రాయపాటి అరుణ. పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆవిడ వాగినటువంటి మాటలకి ఒక రకంగా చెప్పాలంటే, ఆ రోజు కుక్క కొట్టినప్పుడు ఒక దెబ్బ బుర్రకు తగిలి వేసిందేమో అనుకుంటున్నా. కాబట్టే ఇలా మాట్లాడుతుందేమో అనుకుంటున్నా. అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి ఏదేదో మాట్లాడారు కదా. మొన్న జరిగిన పార్టీ మీటింగు మీది ఆవిర్భావ సభ కొంపదీసి పవన్ కళ్యాణ్ గురించి అనుకుంటున్నారా? అబ్బే కాదమ్మా, అక్కడ అందరూ వచ్చి జగన్ జపం, వైఎస్ రాజశేఖర రెడ్డి జపం చేశారు, కానీ పవన్ కళ్యాణ్ ఎవడమ్మా అక్కడ పొగిడాడు? ప్రతి ఒక్క నాయకుడు నోటి నుంచి వచ్చిన నాయకుడి పేరు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ రాజకీయాలు ఎలా చేస్తామో చూస్తాం, జగన్మోహన్ రెడ్డి ఇక గెలువు చూస్తాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత బాధ పెట్టావో మాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి ఇంత, జగన్మోహన్ రెడ్డి అంతా, జగన్మోహన్ రెడ్డి ఇది, జగన్మోహన్ రెడ్డి అది అని ఇంక్లూడింగ్ మీ పార్టీ నాయకుడితో సహా జగన్మోహన్ రెడ్డి జపమే చేశారమ్మా. అది నీకు తెలియట్లేదే. ఇప్పుడు వచ్చి ఏమంటావు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉందా అని అడుగుతుంది. ఒకసారి ఆ మాటలు వినండి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చూసాం, కానీ ఈ రోజు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం జనసేన ఆవిర్భావ దినోత్సవం లాగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ అంటే, ఇవాడ చిలక నవ్వులు నవ్వుతూ మురిసిపోతూ సిగ్గుపడుతూ అదొకటి ఉందా, అది ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఎవరు చేశారు ఫంక్షన్, శివకృష్ణనా రాధాకృష్ణనా, వీళ్ళంతా ఎవరో మరి ఇవిడకి బాగా తెలుసు అనుకుంటా. శివకృష్ణ రాధాకృష్ణ బాగా తెలుసమ్మా నీకు అని ముసి నవ్వులు నవ్వుతుంది. ఆ పార్టీ ఎవరిదో, ఎవడు పెట్టాడో దాన్ని చూసి ఉచ్చా పోసుకుంటూ భయపడుతూ 3 పార్టీలు ఒకటై కూటమిగా దాడి చేసి ముష్టి 21 సీట్లు గెలిచి 6% ఓటు బ్యాంక్ ఉన్న ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు పార్టీలో నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ అమ్మ మొగుడివి. నువ్వు నీ పదవేంటో తెలియదు, నువ్వేందో తెలియదు, నీకు ఎంతమందో పర్సనల్కి వెళ్ళకూడదు కదా, మర్చిపోయా. నీకు ఎంతమంది మొగుళ్ళు అడగకూడదు, ఎంతమంది నీతో చేస్తున్నారో అడగకూడదు. అసలు ఇవన్నీ మేము అడగమమ్మా, ఇవి మాకు సంబంధం లేని మ్యాటర్లో. అవన్నీ మేము అడగం. ఏదో 400 ఎక్కడెక్కడో ఏదో చెప్తున్నారు, అవి కూడా మేము అడగకూడదు. అవన్నీ ఏదో నా కామెంట్స్ రూపంలో వస్తున్నాయి. ఒకసారి నా కామెంట్స్ ఓపెన్ చేసి చూడు నీ వీడియోస్. ఏదో 400 అంట, 500 అంట, 2000 అంట, ఏవేవో చెప్తున్నారు. ఇవన్నీ మేము అడగకూడదు కాబట్టి అడగట్లేదు. దాని గురించి మాకు అనవసరం అమ్మా. మాకు ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారు, ఆయన అంటే కొద్దిగా గొప్ప అభిమానం ఉన్న వ్యక్తిగా మేము ఒక మాట మాట్లాడాలనుకున్నాం అంతే. సో ఇప్పుడు ఏంటి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ఆవిర్భవించిందో మీకు తెలియదా? వెళ్ళండి, అప్పుడు మీరు నిజంగా కారుమూరి వెంకటరెడ్డి గారు అన్నట్టు మీరు వెళ్ళి ఎక్కడో బ్లాక్ టికెట్లు అమ్ముకుంటా ఉండుంటారు నాకు తెలిసి. అందుకే మీకు తెలియదేమో అమ్మా. పార్టీకి ఒక విధానం ఉంది, ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, సింగిల్ ఎజెండా, సింగిల్ జెండా, సింగిల్ స్లోగన్ తో ముందుకెళ్తారు వీళ్ళంతా. మీలాగా మర్చిపోవడానికి మీకు చాలా ఆస్కారం ఉందమ్మా. మీరు అటు వెళ్తే బీజేపీ జెండా మోయాలి, ఇటు వెళ్తే టీడీపీ జెండా మోయాలి, బిఎస్పీ జెండా మోయాలి, మళ్ళీ అటు వచ్చి సిపిఐ సిపిఎం జెండాలు మోయాలి, మళ్ళీ మీ జెండాలు మీరు మోసుకోవాలి. ఇన్ని జెండాలు మోసిన తర్వాత పక్కనోటి జెండా ఎప్పుడు పుట్టిందో పార్టీ ఎప్పుడుదో నీకు తెలిసే అవకాశం లేదులే.
నిన్ను అనుకోవడంలో తప్పే ఉంది. ఇదంతా జెండాలు చేసే హోలీ రంగుల మహిమ. హోలీ రోజమ్మా, హోలీలో ఆడే రంగుల కన్నా కూడా మీ పార్టీ ఆవిర్భావ సభ రోజు కనిపించిన జెండాలు రంగులు బాగున్నాయి అనేసి ఇంటర్నెట్ లో బాగా టాక్ నడుస్తుందమ్మా. రంగుల జెండాల పార్టీ అంటగా అది, ఆవిర్భావ సభ కాదంట. ఉమ్. ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నీకు తెలియపోవచ్చులే కానీ పవన్ కళ్యాణ్ అర్థిస్తున్నా, వేడుకుంటున్నా, ఒక్కసారి నన్ను గెలిపించండి. జగన్ ని అంత తక్కువ అంచనా వేయటానికి లేదు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే టీడీపీ సంఖ నాకాల్సిందే. టీడీపీ మేము కలిస్తే తప్పించి జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ పార్టీ ఎదుర్కోలేం అని మాట్లాడిన ఈ జన సైనికుడి దగ్గరికి వెళ్ళి అడుగు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవడో, వాడి సత్తా ఏంటో, వాడికున్న స్టామినా ఏంటో. మిగులు 5% ఓటు బ్యాంకు, 5 కోట్లు కాదనుకుంటే మొత్తానికి కొనేయచ్చు 5% ఓటు బ్యాంకుని. అర్థమైందా? అంతే. వైఎస్ఆర్ సిపి వాళ్ళంటే గట్టిగా తుమ్మితే గాలిగా ఎగిరిపోతారు 5% ఓటు బ్యాంకు. నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు మళ్ళీ వాళ్ళతోనే తన్నించుకొని. జన సైనికులు వాళ్ళు ఆవిర్భావ సభ జరుపుకుంటున్నారని ఆ సభను చూసి వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా ఆవిర్భావ సభ జరుపుకుంటున్నారు అంటూ మాట్లాడుతున్నావే. ఏ మీలాగా 100 కోట్లు ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారా, లేదంటే నీలాగా 34 కిలోమీటర్లకి హెలికాప్టర్లు వాడుతున్నాడా? లేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలతో ఒక జెండా ఆవిష్కరించి సెలబ్రేట్ చేసుకున్నారు. నీలాగా, నీ నాయకుల్లాగా రంగురంగుల బట్టలు వేసుకొని ఇష్టానుసారంగా అర్థం పర్థం లేని వాగుడు, అవాకులు, చవాకులు, జ్ఞానం లేనితనంగా మాట్లాడి ప్రజల మధ్యలో ఎర్రిపప్పలు కాలేదు కదా. అది నీకు అర్థం కావట్లేదమ్మా. ఇంకో విషయం మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర గురించి మాట్లాడింది. ఏమో గ్రౌండ్ లెవెల్లో ఉందంట. ఎప్పుడు గ్రౌండ్ దగ్గరే ఉంటుంది అని నాకు తెలుసు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఉందంట. వాళ్ళకి నిజాలు తెలుసంట. ఆడుదాం ఆంధ్రప్రదేశ్ కి ఆడే ప్రోగ్రామ్ కి 130 కోట్లు రిలీజ్ చేశారంట. కానీ అక్కడ రిలీజ్ అయింది 119 కోట్లక్క. సరిగా లెక్కలు చూసుకో. మీ నాయకుడు లాగే నువ్వు కూడా 10th పాస్ అయ్యావులేవు, మాకైతే తెలియదు, కానీ సరిగా లెక్కలు చూసుకో. 119 కోట్లు రిలీజ్ చేశారు. దానికి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎక్కడెక్కడ ఏమేమి కొన్నారు అనేది కంప్లీట్ గా బిల్స్ తో సహా ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ లో ఉంటది. కావాలంటే వాటిని తెప్పించుకొని పార్టీ నాయకులంతా చూడండి. పిల్లారెడ్డా, బైరెడ్డి సిద్ధారెడ్డిని పిల్లారెడ్డో కాదో ఒకసారి ఇల్లు చూపిస్తాడు. కెవ్వు కేక జీవితాంతం గుర్తుపెట్టుకుంటామమ్మా. సమాధానాలకి ఇచ్చే గిఫ్ట్లకి వాచిపోయిద్ది అనమాట, తెలుసుగా. ఒకసారి ఇల్లు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే ఏందో చూపిస్తాడు నీకు. నీకు నోరుంది కదా అని వాగితే ఎట్లా నాకు అర్థం కాదు. అందుట్లో మళ్ళీ రోజా గారిని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తారంట. చేతనైతే చేసుకోండి, తప్పుంటే శిక్షించండి, కాదంటున్నాం. మరి అంతకుముందే ఈ ఎదవా వాగుడు వాక్కుండా ఉంటే మంచిది కదా నువ్వు. ఏంటమ్మా ఇంకోటి, అరే ఒక్క నిమిషం ఆగు, ఫోన్ వస్తుందే. చెప్పురా. అరే ఎప్పుడు నువ్వు నేను ఈఎంఐ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఫోన్ చేస్తావు, నాకు అర్థం కాదు. రాయపాటి అరుణ ఏదో నవ్వుతా ముద్దుగా మాట్లాడుతుంటే వింటున్నాను రా. వాళ్ళ నాయకుడు సభ అంట, ఏదో ఆయనే పెట్టాడంట పార్టీ. జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదంట, ఎవరిదో లాక్కున్నాడంట. శివకుమార్ అంట. ఏంది శివకుమార్? ఆవిడకు బాగా తెలుసా? ఎట్లరా? ఓ 400 శివకుమార్ రెడ్డా? నీ అమ్మ, ఈ విషయం నాకు తెలియదే. తెలిస్తే మాట్లాడేవాడిని రా. అరే రే రే రే, ఏంటి ప్రాబ్లం ఏంటి ఇంతకి? మీ గర్ల్ ఫ్రెండ్ వేరే వాడితో ఉందా? ఇది కొత్త కాదుగా మనకి. ఒకరిని పెళ్లి చేసుకోవడం, ఇంకొకరిని ఉంచుకోవటం, ఇంకోటితో లివింగ్ రిలేషను, ఎవరితో ఎక్కడెక్కడ ఎవరెవరిని పిల్లని కన్నామో మా నాయకుడికి తెలియదు, మాకు తెలియదు అని చెబుతా ఉంటారు కదరా. మరి నువ్వెందుకు దాన్ని సీరియస్ తీసుకున్నావు? నవ్వుతా మాట్లాడే వాళ్ళు నమ్ముతారా ఆడపిల్లల్ని? పాపం వాళ్ళకి వచ్చింది నువ్వు ఒకటేరా. ఇప్పుడు చూడండి, మా అరుణమ్మ గారు కూడా ఎంత బాగా నవ్వుతూ అబద్ధాలు ఆడుతున్నారు. అయినా రే, ఎప్పుడైనా ఆడవాళ్ళని కొన్ని విషయాలు నువ్వు అడగకూడదు, గుర్తుపెట్టుకో. ఎవరితో ఉన్నావు, ఎవరిని పెళ్లి చేసుకున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, ఎవడు నిన్ను తన్నాడు, ఎవడు తంతే హాస్పిటల్లో పడ్డావు, ఇప్పుడు వచ్చి ఎందుకు ఈ పిచ్చర్ వాగుడు వాగుతున్నావు అని ఎప్పుడు అడగకూడదురా. అది చట్టరీత్యం కాదు. నేను చెప్పే మాటలు నువ్వు నమ్ము, ఆయన ఆచరించు.
మనం అడగకూడదు. మూడో వాడితో ఉంటున్నావంట, రిలేషన్ లో ఉంటున్నావంట, ఎన్ని అడుగుతావు ఆ పిల్లని? అడగకూడదురా, తప్పది. ఆ గాలిదైతే అయ్యి ఉండొచ్చు అయ్యా, అయితే అయ్యి ఉండొచ్చు. అంత మాత్రం నువ్వు గాలిదాన్ని అంటావా? అనకూడదు. నీకైతే 10 సార్లు చెప్పేది నేను. ఆడోళ్ళని అలా అనకూడదు, అలా అడగకూడదు. అయినా నీ సోది లవ్ పంచాయతీలు నా దగ్గరికి ఎందుకు తెస్తావు? పెడే పడ్డారు నా ముద్దుగా నవ్వుతుంటే మాట్లాడుతుంటే నేను. ఇంకేదో చెప్తుందమ్మా ఏమా. మన ఎవరు వైఎస్ఆర్సిపి పార్టీ అని చెప్పుకొని అరెస్ట్ అయిన ఇంకొక వ్యక్తి బోర్గడ్డ అనిల్ గురించి అరుణ మాట్లాడింది. వాళ్ళ అమ్మని అక్కల్ని ఎంత నీచంగా తిట్టాడో వాళ్ళ అమ్మని ఒకసారి మాట్లాడండి. నీకు తెలియదు అమ్మ అప్పుడు ఎంత దారుణంగా తిట్టాడో, అది నా నోట్లోంచి రాదు అంటే ఈవిడ అసలు అబ్బో నోట్లోంచి రాదు. నోట్లో ఏం పెట్టినా అసలు కరిగిపోవడం తప్పించి బయటకు రాదు ఈవిడ దగ్గర నుంచి. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గురించి ఏమనిందండి? నువ్వు నీ భార్యకి ఎంతమంది ముగుళ్ళు అని అడుగు, నీ పిల్లలు ఎవరికి పుట్టారని అడుగు, ఇటంటి అని అడగమంది ఎవడేనా? ఈ సిగ్గులేని మొహందేనా అటువంటి మాటలు మాట్లాడింది? బోరుగడ్డ అనిల్ విషయంలో మేము ఎప్పుడు సమర్థించలేదే. తల్లుల్ని పిల్లల్ని తిట్టే విషయంలో మేము ఎప్పుడు సమర్థించలేదే. నీలాంటి నోరు పారేసుకునే విచ్చలవిడిగా మాట్లాడే ఆడదాని గురించి కూడా మేము ఎప్పుడు వదిలిపెట్టలేదే. గట్టిగా ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నామే. నీకు సిగ్గు లేదు, నీకు నోటికి అదుపు లేదు, నీకు బుద్ధి లేదు, నీకు జ్ఞానం లేదు, నువ్వు అసలు ఆడపుట్టక పుట్టలేదు, ఒకరిని పెళ్లి చేసుకుని ఇంకోటితో ఉంటున్నావు అని మేము ఎప్పుడు ఎవరిని అడగలేదమ్మా. అడగం కూడా. మీరు చెప్పిన నీతులు మేము ఫాలో అవుతాం. కానీ మీరు ఇప్పుడు బోర్గడ్డ అనిల్ని ఇంతగా తిడుతూ గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుసుకోవటం చాలా బాధ కలిగిస్తుందమ్మా మాకు. నవ్వుతా ఉన్నారు కదా. ఆ శివకుమార్ ఏదో పంచాయతీ 400 శివకుమార్ గారు మీకు ఇచ్చారంట. ఆ 400 శివకుమార్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఎవరైతే నేను చెప్తున్నారో శివకుమార్ కి 400 మీకు ఇచ్చారని బయట టాక్ నడుస్తుంది. అది నిజమా అబద్ధమా ఒకసారి మాకు చెప్పండి. ఎందుకంటే ఈ టాక్ ఇలా వెళ్తాం అనేది చాలా తప్పు. తప్పంటే తప్పు. 400 అప్పు తీసుకొని ఎక్కొట్టారని చెప్తూ ఉన్నారు. నిజమా అబద్ధమా మేము ప్రశ్నిస్తున్నాం. పబ్లిక్ లో అయితే టాక్ బాగా నడుస్తుంది. సో ఓవరాల్ గా అరుణ గారికి పాపం ఆవిర్భావ సభ రోజు ఏదో చాలా ఆనందంతో తప్పిపై మునిగిపోతున్నట్టుంది. మంచిగా గిట్టుబాటు అయినట్టుంది. సో ఆ రోజంతా పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయడానికి బాగా సిద్ధపడ్డారు ఆవిడ. ఆ ఆనందంలో ఒళ్ళు పై తెలియకుండా మదమెక్కి మితిమీరి మాట్లాడినట్టుగా అర్థమవుతూ ఉంది. సో ఆ హైలో ఉన్నప్పుడు అటువంటి మాటలు రావడం కామనే. పైగా మరి మంచిగా ఏదో జరిగింది మొత్తానికి. కొద్దిగా హ్యాపీ మూడ్ లోకి వెళ్ళింది, మంచిగా సుఖంగా ఉంది అని మాత్రం అర్థమవుతుంది. ఆ ఆనందాన్ని అలాగే ఉంచేద్దాం. ఎందుకని మంచిది, మంచి మంచి మూడ్ లో ఉంది కదా, అలాగే వదిలేద్దాం. ఆ మాటల్ని అంత సీరియస్ గా తీసుకోవద్దని అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.